హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారబోతుందా? తెలంగాణ మంత్రులు వరంగల్లోనే రెండో రాజధానిగా ప్రకటించడం వెనుక అసలేముంది? దేశ రెండో రాజధాని ఎక్కడ ఏర్పాటు కాబోతుంది? అమరావతి, బెంగళూరు, చెన్నై లేక హైదరాబాద్? తాజాగా తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ గారు ఒక సంచలన ప్రకటన చేశారు. వరంగల్ రాష్ట్ర రెండో రాజధాని అని ప్రకటించారు. వీరి మాటలు చట్టబద్ధంగా అయితే కాదు, కానీ ఒక రాజకీయ సంకేతంగా మిగిలిపోతున్నాయా? రాజకీయ నేతల స్టేట్మెంట్ల వెనుక ఎప్పుడు ఏదో ఒక అంతర్మూలమైన పద్ధతి ఉంటుందని విశ్లేషకుల నమ్మకం. ఈ స్టేట్మెంట్ వెనక దాగి ఉన్న వాస్తవం హైదరాబాద్ పై దేశ స్థాయిలో ఉన్న చర్చ. రాబోయే రోజుల్లో హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ఆలోచన ఉన్నట్టు పొలిటికల్ వర్గాల్లో ఊహాగానాలు. దేశానికి రెండో రాజధాని ఏర్పాటు చేయాలన్న ఆలోచన బీజేపీ మేనిఫెస్టోలో కూడా ఉంది. తమిళనాడు చెన్నై కావాలని, కర్ణాటక బెంగళూరు కావాలని తలపోస్తే తెలంగాణ మాత్రం హైదరాబాద్ లేదా వరంగల్ కావాలని చూస్తుంది. ఇక కేంద్రం అమరావతికి ఎందుకు ఇలా అభివృద్ధి చేస్తుంది? ఎక్స్ప్రెస్ హైవేలు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, మల్టీ మోడల్ కనెక్టివిటీ అన్ని అమరావతి పైనే. అమరావతి దేశ రెండో రాజధానిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయా? నరేంద్ర మోడీ తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీ ఢిల్లీ తరహా రాజధాని నిర్మిస్తానన్న మాట గుర్తుందా? ఇప్పుడు అసలు ప్రశ్న హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాబోతుందా? అదే జరిగితే తెలంగాణకి కొత్త రాజధాని అవసరమవుతుంది. అందుకే వరంగల్ ని రెండో రాజధానిగా పదే పదే ప్రస్తావిస్తున్నారా మంత్రులు? వరంగల్ ను అభివృద్ధి చేయాలని భావించి మంత్రి ఇచ్చిన వ్యాఖ్య, లేక హైదరాబాద్ నుంచి రాజకీయ రాజధాని స్థానాన్ని ట్రాన్స్ఫర్ చేసే ముందస్తు వ్యూహమా? ఇది కేవలం ఒక సిటీ హైప్ తేలికైన మాట కాదు, రాజకీయంగా పెద్ద ఆలోచన ఉన్న మాట అంటున్నారు విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానుల కాన్సెప్ట్ తిరస్కరించిన ప్రజలు ఒక్క అమరావతిని రాజధానిగా కోరారు. ఇప్పుడు తెలంగాణలో మాత్రం రెండో రాజధాని ప్రచారం జరుగుతుంది. ఇది జనాభావానికి విరుద్ధమా లేక ముందస్తు మానసిక తయారీదా? మీరే చెప్పండి. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారితే తెలంగాణ కొత్త రాజధానిగా వరంగల్ సరిపోతుందా? దేశ రెండో రాజధాని కాబోయే నగరం ఏది కావాలి? అమరావతి, హైదరాబాద్, చెన్నై లేక బెంగళూరు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణ కోసం DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.